హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. జీరో క్లాస్లో మనం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీకి సంబంధించి ప్రాబ్లం డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఎఫిషియన్సీ అంటే ఏంటి, సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, సో అదేవిధంగా ఎఫిషియన్సీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ అంటే బేస్డ్ అపాన్ లోడ్ని బట్టి ఏ విధంగా కనుక్కోవచ్చు, సో ఇవన్నీ చూసాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే దానికి సంబంధించి ప్రాబ్లం చూద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ 220/400 volts 10 kVA 50 Hz single phase transformer has copper loss of 120 watts at full load. If it is has efficiency of 98% at full load, the unity power factor, so determine the iron losses. What would be the efficiency of the transformer at half full load? సో ఇక్కడ ఏంటి, ఎక్కడ కనుక్కోమని ఎఫిషియన్సీ, హాఫ్ ఫుల్ లోడ్ దగ్గర ఎఫిషియన్సీ అనేది కనుక్కోవాలంట. సో హాఫ్ ఫుల్ లోడ్ దగ్గర ఎఫిషియన్సీ అనేది కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏం కనుక్కోవాలి, మనం ఐరన్ లాస్ అనేది కనుక్కోవాలి. సో ఇప్పుడు సో మనకి తెలిసింది ఏంటి, అడిగింది ఏంటి, మనకు తెలిసింది ఏంటి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కేవీఏ రేటింగ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు కేవీఏ రేటింగ్, 10 kVA. సో కేవీఏ, సో కేవీఏ రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఎంత అంటే, సో కేవీఏ రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇస్ 10 kVA. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఐరన్ లాసెస్ కాపర్ లాసెస్ ఇచ్చాడు. సో కాపర్ లాస్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ, 120 watts ఎట్ ఫుల్ లోడ్ కండిషన్లో. కాపర్ లాస్ ఎంత అంటే నాకు 120 కాపర్ లాస్. సో P/Cu ఈక్వల్ టు 120 watts. సో ఇది మనకి ఇచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు, ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు 98%. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0.98గా రాసుకోవచ్చు. సో 98% అంటే ఏంటంటే 98/100 అని. ఓకేనా, 98% అంటే ఏంటంటే 98/100 అని. కాబట్టి ఇది ఏమవుతుంది, 0.98. సో ఇది. సో జనరల్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి ఎఫిషియన్సీ అంటే, సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు, సో విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్, అంటే ఒకసారి ఏమో ఫుల్ లోడ్, ఒకసారి ఏమో హాఫ్ లోడ్, ఇలా ఉంది కదా. సో ఇలా మనకు ఫుల్ లోడ్, హాఫ్ లోడ్ అని అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఎం అనే ఫ్యాక్టర్ కానీ లేదు ఎక్స్ అనే ఫ్యాక్టర్ కానీ తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో ఎక్స్ ఇంటూ కేవీఏ ఇంటూ 1000 ఇంటూ పవర్ ఫ్యాక్టర్ ఓవర్, సో ఎక్స్ టైమ్స్ ఆఫ్ కేవీఏ ఇంటూ 1000. సో ఇక్కడ కేవీఏ 1000 ఎందుకు తీసుకున్నామంటే అది బ్యాలెన్స్డ్ కోసం, అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఏంటి, సో ఇక్కడ నాకు ఏముంటుంది సార్, కాస్ థీటా ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఇంటూ 100. సో ఎఫిషియన్సీ పర్సెంట్ తీసుకుని ఇంటూ 100 చేస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ నాకు ట్రాన్స్ఫార్మర్ ఎఫిషియన్సీ ఇచ్చాడు, ఎంత దీని వాల్యూ, 98%. సో ఇక్కడ నాకు 98%, కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటాం మనం, 98 రాసుకుంటాం. ఓకేనా, సో 98%. సో నెక్స్ట్ ఏంటి, ఎక్స్ వాల్యూ. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎప్పుడు అంటే, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఎప్పుడు, ఫుల్ లోడ్ అయినప్పుడు. అదే ఎక్స్ వాల్యూ 1/2 ఎప్పుడు, హాఫ్ లోడ్ అయినప్పుడు. సో ఇక్కడ మనం తీసుకునే ఎక్స్ వాల్యూ వచ్చేసి ఫుల్ లోడ్ కండిషన్లో 1గా తీసుకుంటాం, హాఫ్ లోడ్ కండిషన్లో 1/2గా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది. సో ఇప్పుడు నాకు ఈ యొక్క వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 1. సో కేవీఏ రేటింగ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ నాకు, 10 kVA, కాబట్టి 10. సో 10 kVA. నెక్స్ట్ ఏంటి, ఇంటూ 1000 ఇంటూ పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ స్టార్టింగ్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో కేస్ 1లో ఏంటంటే నాకు, సో ఐరన్ లాస్ కనుక్కునేటప్పుడు ఎంత ఇచ్చాడంటే నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ థీటా వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది ఎప్పుడు అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కండిషన్లో. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అయినప్పుడు కాస్ థీటా వాల్యూ ఎంత, 1. సో కాబట్టి 1 డివైడెడ్ బై, సో 1 ఇంటూ 10 ఇంటూ 1000 ఇంటూ 1 ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఎంత అంటే 120 ఇంటూ 100. సో ఇది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే, సో మీరు క్యాలిక్యులేటర్ ద్వారా యూస్ చేసుకొని దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసేయండి. సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ ఐరన్ లాస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నా దాన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే ఐరన్ లాస్, సో ఐరన్ లాస్ ఐ ఈక్వల్ టు, సో దీని వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందంటే నాకు 84.08 watts వస్తుంది. సో
సో ఐరన్ లాస్ ఎంత అంటే నాకు 84.08 వాట్స్. అయితే నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడంటే ఇక్కడ, సో ఫస్ట్ కేస్ 1 ఏంటంటే డిటర్మైన్ ఐరన్ లాసెస్ అన్నాడు. అయితే వాట్ వుడ్ బి ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ హాఫ్ ఫుల్ లోడ్ అన్నాడు. అయితే హాఫ్ ఫుల్ లోడ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్. ఓకేనా. సో ఇక్కడ నాకు కేస్ 2 వచ్చేసరికి ఇక్కడ నాకు పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే, ఈ కేస్ 2లో పవర్ ఫ్యాక్టర్ కాస్ థీటా వాల్యూ ఎంత అంటే నాకు 0.8. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ నాకు ఎఫిషియన్సీ అనేది ఏమవుతుంది అంటే, దాంతో పాటుగా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడంటే 1/2. సో నేను మీకు ఎం అని చెప్పుంటాను. సో ఎం టైమ్స్ ఆఫ్ అని చెప్పుంటాను. ఇక్కడ ఎక్స్ అనుకున్నా ఎం అనుకున్నా అంతా ఒకటే. ఓకేనా. సో ఎం ఈక్వల్ టు 1 లేదు ఎం ఈక్వల్ టు 1/2గా తీసుకుంటాం అంతే. ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ అని తీసుకున్నా, జస్ట్ అలా కాకుండా ఎం అని కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్ టు 1/2 అయింది, పవర్ ఫ్యాక్టర్ ఏమో 0.8 అయింది. సో ఇప్పుడు నాకు మనం ఏదైతే ఇంత ఫార్ములా యూస్ చేస్తామో అదే సేమ్ ఫార్ములా. సో ఎక్స్ ఇంటూ కేవీఏ 1000 కాస్ థీటా ఓవర్ ఎక్స్ ఇంటూ కేవీఏ 1000 కాస్ థీటా ప్లస్ ఐరన్ లాసెస్ ప్లస్ కాపర్ లాసెస్ ఇంటూ 100. సో ఇందులో ఎక్స్ వాల్యూ ఎంత అంటే ఈ కేస్ 2లో 1/2, కేవీఏ రేటింగ్ ఎంత అంటే 10. సో ఇంటూ 1000, సో ఎంత 8 డివైడెడ్ బై సేమ్. సో ఎక్స్ వాల్యూ 1/2, కేవీఏ ఏమో 10 ఇంటూ 1000, పవర్ ఫ్యాక్టర్ వాల్యూ 0.8 ప్లస్ ఐరన్ లాసెస్. ఐరన్ లాసెస్ అంటే ఇంతకుముందు మనం ఏదైతే కనుక్కున్నామో ఆ వాల్యూ ఎంత 84.08 ప్లస్ కాఫర్ లాసెస్. కాఫర్ లాసెస్ ఎంత వచ్చినాయంటే నాకు ఇక్కడ సో 120. సో 120 అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే యాక్చువల్గా ఇక్కడ ఇంటూ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలా. సో ఫార్ములాలో ఇంటూ ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి నాకు 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ 120, సో ఇంటూ 100. సో ఇది ఎఫిషియన్సీ ఫార్ములా. చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే ఈ యొక్క ఎఫిషియన్సీ వాల్యూ, ఈ ఫార్ములా ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని సాల్వ్ చేసుకుంటే సో అప్రాక్సిమేట్ నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఎఫిషియన్సీ 97.23% వస్తుంది. సో ఎఫిషియన్సీ ఎంత అంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ 97.23%. సో ఇది క్లియర్ అందరికీ? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా?